మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ మీద మళ్ళీ ట్రావెల్ చేసే వాళ్ళు రైడర్స్. హలో మై కేబీ రైడర్స్, నాన్ స్టాప్ రైడ్ నాగ్పూర్కి వేసినాం. ఇప్పుడే నాగ్పూర్లో టీ బ్రేక్ తీసుకున్నాం. బిర్యానీ టు కుంభమేళ వచ్చేసిన ఫైనల్లీ రీచ్డ్ ప్రయాగ్రాజ్. హలో మై కేబీ రైడర్స్, ఫైనల్గా లేట్ బట్ లేటెస్ట్ కేబీ రైడర్స్ గోయింగ్ టు ప్రయాగ్రాజ్ కుంభమేళకి వెళ్తున్నాం. సో నా వెనకాల మా చందు రైడర్ అండ్ అజయ్ బ్రో అండ్ మా కార్ డ్రైవర్ రోబోమోహన్ చూడొచ్చు. అండ్ ఈసారి చందు రైడర్ తోటి మా ఆత్రంకు ఒక బ్రదర్ వస్తున్నాడు. అండ్ మా రైడ్ని కుమ్రం భీం స్టాచ్యూ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కుమ్రం భీం డిస్టిక్ ఆసిఫాబాద్ నుంచి. ఫీలింగ్ క్రేజీ అండ్ హ్యాపీ. ప్రయాగ్రాజ్ రైడ్కి బయలుదేరినాం అండ్ ఫీలింగ్ వెరీ క్రేజీ. ఎందుకంటే కొమరం భీం రైడర్స్ కొమరం భీం జిల్లా నుంచి, అది కూడా కొమరం భీం స్టాచ్యూ నుంచి మా రైడ్ అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసినాం. ఫీలింగ్ అయితే హ్యాపీ, ప్రౌడ్, మస్తు అనిపిస్తుంది. అండ్ ఈ రైడ్ నాకైతే చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఇంతవరకు అజయ్ బ్రో తోటి ఎప్పుడు బైక్ మీద లాంగ్ రైడ్కి పోలే, ఇదే ఫస్ట్ టైము. యాక్చువల్గా ప్రయాగ్రాజ్ కుంభమేళ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది మా వెళ్ళిర్రు. అండ్ అందులో మా కరీంనగర్ బైకర్స్ క్లబ్ ఉంది, వాళ్ళు అందరికంటే నాకు తెలిసి అందరికంటే ఫస్ట్ వెళ్ళిర్రు. 5 మెంబర్స్ 5 బైక్స్. రిషి బ్రో వాళ్ళు ఫాస్టెస్ట్గా వెళ్ళి వచ్చిండ్రు నాకు తెలిసి. సో నేను వెళ్ళాలి అనుకుంటే అదే మూమెంట్లో వాళ్ళతో వెళ్తుండే, కానీ నాకు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేకుండే. కానీ ఒక 2 వీక్స్ తర్వాత అజయ్ బ్రో మోటివేషన్, అజయ్ బ్రో ఇంట్రెస్ట్, నేను కూడా వెళ్దామన్నాడు. సో అజయ్ బ్రో తోటి ఎప్పుడెప్పుడు లాంగ్ రైడ్కి వెళ్దాం ఇద్దరు కలిసి అని వెయిటింగ్లో ఉండే. సో మంచి ఛాన్స్. అండ్ 100లో 99% అయోధ్య కూడా వెళ్తాం. మేము అసలే జై శ్రీరామ్ జై హనుమాన్ రామ్ భక్తులం. సో ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. సో ప్రయాగ్రాజ్, అయోధ్య, వీలైతే వారణాసి, కాశీ ఇవన్నీ కవర్ అవుతాయి. జస్ట్ 9 minutes ఆసిఫాబాద్ టు వాంకడికి వచ్చినాం. ఇక చందు రైడర్ గురించి అయితే మీకు తెలిసిందే, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇక చందు రైడర్ అయితే మినిమం నడుపుతాడు. నేనన్నా కొంచెం ఒక లిమిట్లో పోతా స్పీడ్, కానీ చందు రైడర్ మాత్రం మినిమం 100, 110 ఇట్లా మెయింటైన్ చేస్తాడు. వన్స్ అపాన్ ఏ టైం మనం కూడా అట్లనే ఉంటుండే. చందు రైడర్ ఏం నడుపుతాడు అంతకంటే ఎక్కువ నడుపుతుండే. లైక్ మేము రోడ్ మీద ఉన్నప్పుడు ఏ బండినైనా రేస్ లాంటిది పెడితే మేము కొట్టేస్తుండే, అట్లా నడిపేది నేను. కానీ ఎప్పుడైతే యూట్యూబర్ అయినా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎక్కువ అవేర్నెస్ వచ్చిందో అప్పటి నుంచి స్పీడ్ని తగ్గించిన, ఈ రేసింగ్ లాంటివన్నీ మానేసిన. ఇప్పుడు ఓన్లీ రెస్పాన్సిబుల్గా నడపాలి, స్టైలే కనబడాలి. మనం ఒక రెస్పాన్సిబుల్ రైడర్ అంటే ఎట్లుంటాడో నలుగురికి ఆదర్శం కావాలి. సో అవన్నీ తగ్గించేసి ఇప్పుడు మనకి ఎంత అవసరం, ఎట్లా నడపాలి, ఎంతవరకు నడపాలి, ఎక్కడ స్పీడ్ పోవాలి, అట్లా నడుపుతున్నా. అండ్ చందు రైడర్ కూడా ఇప్పుడు కొంచెం బెటరే. ఒకప్పుడు మరీ రాశిగా డేంజర్గా నడిపేది. కొద్ది క్షణాల్లో మేము వెల్కమ్ టు మహారాష్ట్ర అవుతాం. వెల్కమ్ టు మహారాష్ట్ర అనుడే. క్రేజీ టన్నెల్ ఇది. వల్లర్షా, చంద్రపూర్ 57, నాగ్పూర్ 210. ఓకే, మేము ఇప్పుడు తెలంగాణ నుంచి మహారాష్ట్రకి ఎంట్రీ ఇచ్చినాం. వెల్కమ్ టు మహారాష్ట్ర. ఈ టన్నెల్ అయితే క్రేజీగా ఉంటుంది. లాస్ట్ టైం అక్కడే ఫోటో షూట్ చేస్తుంటే మన తెలంగాణ పోలీసులే పేపర్స్, లైసెన్స్ అన్నీ చెక్ చేసిర్రు. అదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఆ రోజు. ఓకే, మా ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ ఎట్ మహారాష్ట్ర. 720. మన తెలంగాణ గవర్నమెంట్ పెట్రోల్ రేట్ 110, 111 ఉంటుంది. మహారాష్ట్రలో అక్కడికి
నియర్ 6-7 రూపీస్ డిఫరెన్స్. ఇక్కడ 104 ఉంది. సో అందుకోసం ఆశీర్వాద్లో జస్ట్ ఒక 100 రూపీస్ తీసుకుని వచ్చాం. ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ 720 వేసినాం. వెల్కమ్ టు బల్లార్షా. ఆఫ్టర్ 1 hour we reached Ballarshah. Okay, my KB riders reached Chandrapur. రాజురా బల్లార్షా చంద్రపూర్. అప్పటి నుంచి చూస్తున్నా ఒక 40-50 కిలోమీటర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా 90% జనాలు అసలు హెల్మెటే వేసుకుంటలేరు అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో అవుతలేరు. 3 hours later. రీచ్డ్ నాగ్పూర్కి చేరుకున్నాం మై కేబీ రైడర్స్. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం వచ్చిన నాగ్పూర్కి. ఇంతకుముందు ఎప్పుడు రాలే. అనిపించేది క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు నాగ్పూర్ వెళ్దామని. హైదరాబాద్ రేంజ్లో ట్రాఫిక్ ఉండదు అని అనుకుంటాను. ఇక్కడ మెట్రో కూడా ఉంది. హలో మై కేబీ రైడర్స్, నాన్ స్టాప్ రైడ్ నాగ్పూర్కి వేసినాం. ఇప్పుడే నాగ్పూర్లో టీ బ్రేక్ తీసుకున్నాం. 250-300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేసినాం. ఎట్లుంది చందు రైడర్? సాఫ్ అయినాయా? అయినా నువ్వు గ్రేట్ చందు రైడర్. ఎందుకంటే ఆర్సీ మీద ఇన్ని 200-250 కిలోమీటర్ నాన్ స్టాప్ అంటే మామూలు విషయం కాదు. ఆత్రం గోగో తమ్ముడు ఎట్లుంది వెనకాల? ఘోరం అనిపిస్తుందా? ఇంకా మస్తు దూరం పోవాలి. అయితే ఆర్సీ మీద ఈసారి రైడ్ మొత్తం కంప్లీట్ చేయాలంటావు. అదొక రికార్డు. క్రేజీ థాట్. అజయ్ బ్రో, ఫస్ట్ టైం బైక్ మీద లాంగ్ రైడ్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? అవసరమా? ఏమన్నా సఫర్ అనిపిస్తుందా? రోడ్ ఒకటే అంటావా? నాగ్పూర్ ఒక 30 కిలోమీటర్స్ బాగుంది. ఇప్పుడు హైవే మళ్ళీ ఎంత నీట్ గా సిటీ మెట్రో ఎక్కువ ట్రాఫిక్ మస్తు ఉంది కదా. అది సూపర్ ఉండే. ఇక మా బైక్స్ రప్ప కొట్టినాం. రెస్ట్ తీసుకుంటున్నాయి కొంచెం. రప్ప అంటే ఎంత లేదు, 100 అట్లా మెయింటైన్ చేసినాం. ఓకే, ఈరోజు టార్గెట్ ఎట్లా చేసి జబల్పూర్ రీచ్ కావాలనుకుంటున్నాం. ఇంకా జబల్పూర్కి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. నాగ్పూర్ దాటినాం. నాగ్పూర్ తర్వాత రామ్టెక్ తర్వాత నెక్స్ట్ ఎట్లన్నా వేసి నైట్ 9-10 వరకు జబల్పూర్ రీచ్ కావాలి. జబల్పూర్లో స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నాన్ స్టాప్ మళ్ళీ ప్రయాగ్రాజ్కి రీచ్ అయిదామని ప్లాన్ వేసుకొని పోతున్నాం. చూడాలి జబల్పూర్ వరకు వెళ్తామా, మిడిల్లోనే ఇంకా తీసుకుంటామా, స్టాప్ చూడాలి ఇక. అండ్ టైం కూడా ఏం కాలే, 5:20 అట్లా అవుతున్నది. మస్తు టైం ఉంది. సో జబల్పూర్ రీచ్ కావచ్చు అట్లా నడిపితే, అట్లా వెళ్తే. ఇప్పటికీ 920 వేసినాం. ఇప్పుడు మళ్ళీ 900 వేస్తున్నాం. ఓకే, ఇక్కడ కూడా పెట్రోల్ రేట్ 104 ఉంది. సో ఇప్పటికీ 18-20 అయినాయి పెట్రోల్కి. 6.5 hours later. ఇది రోడ్ ఏరియా ఏదో తెలియదు రైడర్స్, కానీ నేషనల్ హైవే మీద ఇంత కార్నర్స్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఎంతసేపు 90-100 స్పీడ్లో వచ్చినా మేము ఇక 40-45-30 ఇట్లా నడుపుతున్నాం. ఇంకా అది కూడా మేమని అంత 40-45, మిగతా వాళ్ళైతే 30 దాటుతలేరు. అంత కార్నరింగ్స్ ఉన్నాయి. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక ఎంత కార్నరింగ్ ఉన్నాయి, సింహన తిప్పుకున్నాడే. మనది బైక్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఆఖరికి స్నేక్ లెక్క ఊరికే మా చందు రైడర్ కూడా స్లో అయిపోయిండు. కార్నర్ లెవర్లు కార్నర్లు అన్నమాట. స్కిడ్ అయిందా కథమే. స్నేక్ రోడ్, స్నేక్ కొన్ని గంటల రైడ్ తర్వాత జబల్పూర్కి రీచ్ అయినాం. Day 1 మా స్టాప్ ఇక్కడే.
ఇప్పటికే నియర్ 600 కిలోమీటర్స్ రైడ్ చేసినాం. Day 2. హలో మై కేబీ రైడర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా రైడ్లో డే 2 ఇది. నిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎంత 8:41 అవుతుంది టైము, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఈరోజు మాత్రం ఇక్కడ నుంచి 3:25 ఉంది ప్రయాగ్రాజ్. సో ఈజీగా ఒక 5.5-6 అవర్స్లా రీచ్ అవుతాం. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా వేసుకుంటే 7 అవర్స్లో ప్రయాగ్రాజ్కి రీచ్ అవుతాం. ఫీలింగ్ హ్యాపీ. నాకైతే ఎప్పుడు రైడ్ చేసినా అది ఎంత దూరం అయినా ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటుంది. అండ్ డ్యూక్ 250 మీద రైడ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా కూడా అప్పుడప్పుడు అయితే దీనికి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉండడంతోటి క్లచ్ యూజ్ చేయకుండానే గేర్ తీస్తున్నా, గేర్ వేస్తున్నా కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ పవర్ కూడా ఒకటి ప్లస్ పాయింట్. ఫస్ట్ ఎక్కడైనా సూపర్ టీ తాగితే 100% యాక్టివ్నెస్ వస్తుంది. జబల్పూర్ నుంచి మూవ్ అయ్యి ఒక 20 కిలోమీటర్స్ తర్వాత థర్డ్ ఫ్యూల్ బ్రేక్ తీసుకున్నాం. రాజురాలో 720, ఆ తర్వాత 900, ఇప్పుడు ఒక 900 వేసుకుంటే అయిపోతుంది. చందు రైడర్ది ఎవ్రీ టైం ఫుల్ ట్యాంకే ఉంటుంది. కొన్ని వందల కిలోమీటర్లు నడిపిన తర్వాత ఒక్క రైడర్ బ్రో కనిపించిండు 390 అడ్వెంచర్ మీద. సో ఫస్ట్ కర్ణాటక రైడర్, తర్వాత చందు రైడర్, తర్వాత నేను, ముగ్గురు ఏదో స్క్వాడ్ లాగా అనిపిస్తున్నది. నాకు తెలిసి మా చందు రైడర్ రేస్ లెక్క ఫీల్ అయ్యిండేమో, అది అతని పర్సనల్. కానీ మాకైతే అట్లా ఏం లేదు. నా లిమిట్ 100 స్పీడ్, 100 లోపు రైడ్ చేయడమే, ఎవరిని దాటినా దాటకపోయినా. కానీ ఇట్లా మన రైడర్స్ ఇట్లా రెస్పాన్సిబుల్గా ఇట్లా రైడింగ్ గేర్ మీద ఇట్లా ట్రావెలింగ్ చేసే వాళ్ళు కనిపిస్తే ఫీలింగ్ హ్యాపీ అనిపిస్తుంది, క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఆ బ్రో కావాలనే స్లో వెళ్తున్నాడు, లేకపోతే 390 అట్లా కొడితే 130, 140 కూడా కంటిన్యూగా మెయింటైన్ చేయొచ్చు, అట్లా అవుతుంది. అది రెస్పాన్సిబుల్ రైడర్ లక్షణం. అది అటు నుంచి బైక్ వస్తుంది స్లో అని సైగా చేసిండు, అట్లుంటుంది అన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీస్ అవి రెస్పాన్సిబుల్ రైడర్కే తెలుస్తాయి. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ మీద మళ్ళీ ట్రావెల్ చేసే వాళ్ళు రైడర్స్ ఫీలింగ్ హ్యాపీ సూపర్. వీళ్ళైతే చాలా దూరం నుంచి చాలా తిరుక్కుంటూ వస్తున్నారు అనుకుంటా, మొత్తం ఫుల్లీ ప్రిపేర్డ్ లగేజ్ తోటి. అండ్ ఐ థింక్ కపుల్స్ లాగా అనిపిస్తుంది నాకు. అసలు క్రేజీ అనిపిస్తుంది అట్లా. ఇంకా 20 కిలోమీటర్స్, వారణాసి 142, లక్నో 221. 20 కిలోమీటర్స్ అంటే ప్రయాగరాజ్, కానీ ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇన్ని రోజులు 50 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్, 70 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్, 100 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ అని ఓ రేంజ్లా చెప్తుండే రీల్స్లల్లా. కానీ మేము కూడా కొద్దిగా భయం ఉండే, కనీసం ఒక 50 కిలోమీటర్స్ నుంచి అన్న ట్రాఫిక్ ఉంటుందని. కానీ అట్లా ఏం లేదు, ఇంకా 20 కిలోమీటర్స్ అంటే రీచ్ అయిపోతాం. ట్రాఫిక్ లేదు, ఏం లేదు, సూపర్ ఓపెన్ రోడ్ ఉంది. థ్యాంక్ యూ గాడ్. అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల అక్కడ రీచ్ అయ్యే వరకు ఇట్లా ఎంతో ఫ్రీగా ఉండాలి, మంచిగా బండి కూడా లోపలికి తీసుకుపోవాలి. రైడర్స్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక నాకు తెలిసి 8 or 9 కిలోమీటర్సే ఉంటుంది. ఎంట్రీ అయితే అదిరిపోయింది, తోరణం. సో లోపల ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది కావచ్చు. అండ్ నార్మల్గా హైదరాబాద్లో ఉన్నట్టు ట్రాఫిక్ ఉంది, అంతేగాని వెహికల్ పోనంత అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు, నార్మలే. క్లైమాక్స్కి వచ్చినాం. ఇంకొక 5 కిలోమీటర్స్ అంటే ఎండ్ అంటే రీచ్ అవుతాం బైక్ పార్కింగ్ దగ్గరికి. కానీ 10 కిలోమీటర్లకి 1 అవర్ పట్టేటట్టు ఉన్నది. గూగుల్ మ్యాప్స్లో కూడా అట్లా చూపిస్తున్నది. ఆ రేంజ్లో ట్రాఫిక్ ఉన్నది.
ట్రాఫిక్ మాత్రం వేరే లెవెల్ వర్మ. కళ్ళు కాదు చేతులు కూడా చెదిరిపోతున్నాయి. క్లచ్ పట్టి పట్టి ఇటు బ్రేక్ పట్టి పట్టి ఏళ్ళు పోయేటట్టున్నాయి. అట్లుంది ఇక్కడ పరిస్థితి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే పరిస్థితి, ఇట్లనే నడుపుతున్నాం. ఒకటే గేర్, ఒకటే మూమెంట్. ఇది పరిస్థితి. అప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం. ఎక్కడి వరకు వెళ్తుందో బైక్, ఏందో కథ ఏం అర్థం అవుతలేదు. కానీ బైక్ని అయితే ఆపుతలేరు, వెళ్తూనే ఉన్నాయి. మేము కూడా వెళ్తూనే ఉన్నాం. చందు రైడర్ వెనక పడిపోయిండు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ బ్రీజ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మై కేబీ రైడర్స్ చూసేయండి. ఫైనల్లీ రీచ్డ్ ప్రయాగ్రాజ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. క్లైమాక్స్ అదిరిపోయింది. కానీ వర్త్ వర్మ వర్త్. సో రద్దీ అయితే ఘోరంగా ఉంది. కుంభ స్నానానికి వెళ్తున్నాం. కెమెరాలో కనిపిస్తుందో లేదో. కానీ ఫీలింగ్ క్రేజీ కేబీ రైడర్స్. ఎందుకంటే బైక్ ఉండుతోటి బెటర్ అయింది. ఆల్వేస్ బైక్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే వాటర్ దగ్గర వరకు బైక్ వెళ్తుంది. కెమెరాలో జనాలు కనిపిస్తున్నారో లేదో కానీ ముందైతే జనాలు ఫుల్ ఉన్నారు. చూసేయండి. మీకోసం ఒక నిమిషం అలా బైక్ మీద నిల్చున్నా. కుంభమేళ జనాలు చూపెట్టాలి అని. గీడ పెడదామా, ఇక్కడ పెడదాం. ఓకే, ఫైనల్లీ మంచి ప్లేస్ దొరికింది. చాలుగా ఇక్కడ పార్క్ చేసేస్తాం. ఓకే, చందు రైడర్ కూడా వచ్చేసిండు. హలో మై కేబీ రైడర్స్. ఫైనల్గా కొన్ని గంటలు, కొన్ని వందల కిలోమీటర్లు రైడ్ చేసిన తర్వాత ప్రయాగ్రాజ్ కుంభమేళకి అయితే రీచ్ అయినాం. సో నా వెనకాల చూడొచ్చు లైటింగ్ అండ్ జనాలు. ఫీలింగ్ అయితే క్రేజీ. చందు రైడర్ అండ్ అజయ్ బ్రో ఎట్లా అనిపిస్తుంది? చేసినాం బిర్యానీ టు కుంభమేళ వచ్చేసిన ఆసిఫాట్ కుంభమేళ ప్రయాగ్రాజ్ ఎంత ఆనందంగా ఉందంటే చాలామంది అనుకున్నారు ఇక ఆసిఫాట్ నుంచి కుంభమేళకి వచ్చేసిన ఫ్రెండ్స్ వస్తామంటే తగ్గేది లేదు. దాంట్లో కేబీ రైడర్స్ అంటే వచ్చేస్తారు. అంత ఎక్కడికైనా సరే మేము తగ్గేది లేదు. దాంట్లో సమస్య లేదు. సపోర్ట్ చేయాలి మన ఇప్పుడు అయితే రిస్క్ చేయకుండా డే 1 జబల్పూర్లో స్టే చేసినాం. ఆ తర్వాత ఈవినింగ్ ఈరోజు డే 2 ఇప్పుడు రీచ్ అయినాం. అనుకుంటే నిన్ననే వచ్చేది, కానీ రిస్క్ చేయొద్దు. మనం ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నాం. ప్రశాంతంగా రీచ్ అయినాం. ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. చంద్ర రైడర్ ఎట్లా ఉండే రైడ్ వచ్చేది? మధ్యలో క్లైమాక్స్లో మాత్రం వేరే లెవెల్ ఉండే. 10 కిలోమీటర్స్ 1 అవర్ పట్టింది. అదొకటి తప్ప మిగతా అయితే ఓకే, చాలా ఈజీగా సూపర్గా రీచ్ అయినాం. అండ్ ఇప్పుడే రీచ్ అయినాం కాబట్టి ఇక నెక్స్ట్ గంగా స్నానం చేసినాము అంటే ఇక మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఏముందో చూసుకోవాలి. సో ఓకే మై రైడర్స్, ఫైనల్ అయితే రీచ్ అయింది. పుణ్య స్నానానికి అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంత దూరం వచ్చింది స్నానం కోసమే. సో కొద్ది క్షణాల్లో గంగాదేవి స్నానం అయిపోతుంది కుంభమేళ.
ఇంకో 2 సార్లు. హలో మై కేబీ రైడర్స్, ఇక కుంభమేళల స్నానం ఇంతకుముందు అయిపోయింది. అయితే క్రేజీ థింగ్ ఏంటిది అంటే మేమే కాదు, మా బైక్స్ని కూడా గంగా స్నానం చేపిద్దాం అని అజయ్ బ్రో అంటున్నాడు. నిజంగా నాకు కూడా అంత థాట్ రాలేదు, కానీ సూపర్ అజయ్ బ్రో. వెరీ హ్యాపీ. అసలు మేమే కాదు, మా బైక్స్ కూడా మేమే కాదు ఫ్రెండ్స్, ఇక మా బైక్స్ కూడా వెరీ ఎంత నియర్లు ఉందంటే చూడండి. ఇక్కడ ఘాట్ దగ్గరికి తీసుకొచ్చాను ఆల్రెడీ. నేనే మా బ్రోని ఎలాగైనా కానీ తీసుకుందాం అనుకున్నా, నేను విజ్ చేసుకున్నా. ఆ గాడు ఇంత దగ్గర నియర్ తీసుకొచ్చిండు. ఎంత హ్యాపీ అంటే అది ఇక మాటలు చెప్పలేను. మీరు కూడా కామెంట్ అని చెప్పాలి. నాకు తెలిసి మేమే ఫస్ట్ బైకర్స్ అనుకుంటా. అంత వచ్చారు, కానీ వాళ్ళు నార్మల్ కామన్ కానీ బైక్ కూడా తీసుకొచ్చామంటే ఏ లెవెల్ ఉంటుంది మీరు ఊహించుకోరి. నిజమే ఫ్రెండ్స్, ఫీలింగ్ అయితే క్రేజీ. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని 100 రీల్ చూసి ఉంటా, కానీ ఏ బైకర్ కూడా, ఏ రైడర్ కూడా, ఏ బైకర్ కూడా ఇంత వాటర్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ బైక్స్ మీద గంగా స్నానం చేయించాలి. ఫస్ట్ వీఆర్ ద ఫస్ట్ కేబీ రైడర్స్ ఫస్ట్ చేసినాం. అదైతే ఫీలింగ్ క్రేజీ, వెరీ హ్యాపీ. అసలు ఈ రైడే ప్లాన్ చేసింది అజయ్ బ్రో అండ్ గ్రాండ్ సక్సెస్ చేసిండు. అందులో ఇదైతే స్పెషల్. నిజంగా నేనైతే ఒక బైకర్గా అంటే మాకు బైక్స్ అంటే ఎంత ఇష్టం అనేది అక్కడే అర్థం చేసుకోవచ్చు. కొందరికి ఇది పిచ్చి అనిపించవచ్చు, అది వాళ్ళ పర్సనల్, కానీ మాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. ఒక మనుషులే కాదు, మెషిన్స్ని కూడా అంత మనం లవ్ చేయాలి, అంత కేర్ చేయాలి. మా ప్యాషన్, మా థాట్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి, కంపల్సరీ. తప్పకుండా కామెంట్ చేయండి. హర హర మహాదేవ్. బాయ్.